మనం చూస్తున్నటువంటి ఈ లేఖనములలో మనం చదివినటువంటి ఈ మాటల్లో మనకేం కనబడుతుందంటే ఒక మంచి మాట కనబడుతుంది. నిజానికి ఈ అటవీ ప్రాంతము, ఈ కొండ ప్రాంతాలు, ఈ పచ్చటి పైరులు, ఈ చెట్లు, ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ మెట్టలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. మీరు ఇంకా అదృష్టవంతులు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన మీరు అదృష్టవంతులు. ఎందుకు అంటే ఇంత అందమైన ప్రకృతిగా ఆనందించి ఆస్వాదించి వీక్షించేటువంటి భాగ్యులుగా దేవుడు మిమ్మల్ని ఉంచాడు. దీని స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలారా, బైబిల్లో ఆదికాండము 1వ అధ్యాయములో మనం గమనిస్తే 7 మార్లు మనం చదువుకున్నటువంటి 31వ వచనంతో కలిపి 7 మార్లు దేవుడు సృష్టిలో ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి సృష్టిస్తూ అలా సృష్టించుకుంటూ వెళ్తున్నప్పుడు సృష్టించిన ప్రతిసారి కూడా వెనక్కి ఇలా తిరిగి చూసినప్పుడు అదంతా ఎలా ఉందట, మంచిదిగా. మనం కూడా చూడండి, ఇంటికి పెయింట్ వేస్తున్నాం అనుకోండి, దూరంగా వెళ్ళిలో చూస్తాం, బాగుంది, ఓకే, గుడ్ అంటాం. తేడా పాడ ఉంటే బాబు అక్కడ సరిగా వేయలేదు చూడు అంటాం. దూరంగా వెళ్ళి ఒకసారి చూసుకుంటాం వేసేసిన తర్వాత. అలాగే ఆర్టిస్టులు ఉంటారు, బొమ్మలు మంచి మంచి లెటర్స్ రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఆర్ట్ వేసిన తర్వాత, బొమ్మలు వేసిన తర్వాత సరిగా వచ్చిందో లేదని ఒక్కసారి వేసినటువంటి ఆ గీసినటువంటి బొమ్మను దూరంగా పెట్టి ఇట్లా చూస్తారు. చూసిన తర్వాత అమ్మ బాగొచ్చింది రోయ్ అనుకుంటారు. అలాగే దేవుడు మొదటి రోజు వెలుగు కమ్మని కలుగుగానే వెలుగును ఆ చీకటిని ఇలా చూశాడు. అబ్బా బాగుంది, మంచిగా ఉంది అని చెప్పేసి 1వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనబడుతుంది. అదే విధముగా దేవుడు జలరాశిని భూమికి భూమి అని పేరు పెట్టి, 6 నెలలకు భూమి అని పేరు పెట్టి ఇలా చూసినప్పుడు అబ్బా మంచిదిగా ఉంది అనుకున్నాడు. అది మనకు 1వ అధ్యాయము 11వ వచనంలో కనబడుతుంది. అదే విధముగా దేవుడు మంచి మంచి మొక్కలను, విత్తనముల ప్రకారము మంచి మంచి ఫలాలు ఇచ్చేటువంటి మొక్కలన్నింటినీ నాటాడు. చూశాడు, అబ్బా ఈ యాపిల్కాయ ఎంత బాగుందో, జాంకాయ ఎంత బాగుందో, ఈ ఖర్జూరం ఎంత బాగుందో, ఈ తాటికాయ ఎంత బాగుందో, ఈ మామిడికాయ ఎంత బాగుందో అని చెప్పేసి వాటి జాతుల ప్రకారము విత్తనాలు సృష్టించినటువంటి ఆ ఫలాలను, ఆ యొక్క చెట్లను చూచి దేవుడు మంచిగా ఉందని చూశాడట. అది మనకి 1వ అధ్యాయము 13వ వచనంలో కనబడుతుంది. అదే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు చూసినప్పుడు, దేవుడు ఆకాశ విశాలమందు ఎగిరేటువంటి పక్షులను, నక్షత్రాలను, తారలను, అనేకమైనటువంటి విషయాలను ఆయన చూశాడటండి. వాటిని చూసినప్పుడు అటండి అవి చాలా చాలా అందంగా కనిపించాయట. చాలా అందంగా కనిపించాయట. గమనించండి దేవుని బిడ్డలారా, అది మనకు 1వ అధ్యాయంలో 19వ వచనంలో కనబడుతుంది. ఇలాగ చాలా సృష్టించుకుంటూ 6 రోజులు సమస్తము సృష్టించాడు. ఇలా 6 రోజులు తన చేతితో, తన మాటతో సమస్త సృష్టిని చేశాడు. నోటి మాట ద్వారా సమస్త సృష్టిని చేశాడు. తన చేతి పనిగా మానవుణ్ణి చేశాడు. ఇలా చేసినప్పుడు అంత మంచిగా ఉందట, అంత బాగుగా ఉందట, అంతా చాలా చక్కగా ఉందట. చూడండి, రైతులు పొలానికి వెళ్ళినప్పుడు ఆ పొలం ఎట్లాగుందో చూసుకుంటూ ఉంటారు. చీడ పట్టిందా, కలర్ మారుతుందా, గింజలు రాలుతున్నాయా, పైరు ఒరిగిందా, ఏమైనా పురుగులు ఉన్నాయా, దోమకాటు గురవుతుందా, మొక్క బాగా ఎదుగుతుందా లేదని తాను నాటిన పంటను పదే ప్రతిరోజు నీరు పెట్టడానికో చేనును చూసుకోవడానికి వెళ్ళిన రైతు పదే దాన్ని తీక్షణంగా పరీక్షిస్తూ ఉంటాడట, వాటిలో లోపాలు ఉన్నాయా లేదని. ఆ పంట బాగున్నప్పుడు రైతుకు ఆనందం అట. అలాగే దేవుడు ఈ సమస్త సృష్టిని, రైతు ఏ విధంగా అయితే పంటను వేశాడో, పంటకు అధికారిగా ఉన్నాడో, పంటను పండించేటువంటి రైతే రారాజుగా ఉన్నాడో, అలాగే దేవుడు కూడా ఈ లోకాన్ని సమస్తమును సృష్టిని చేసినప్పుడు అన్నిటినీ చూసినప్పుడు బైబిల్లో ఉంది, అన్నీ ఎలా ఉన్నాయమ్మా,
మంచిగా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, there is no damage, there is no drawback, everything is beautiful and awesome and fantastic and meticulous. చాలా బాగుంది, అంతా చక్కగా ఉంది. చివరికి తను స్వహస్తాలతో మనకు అక్కడ కనబడుతుంది 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమునందు నరుని సృష్టించెను, దేవుని స్వరూపమందు వాని సృష్టించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను. ఇలాగా మనుషులు కూడా ఎలాగ ఉన్నారంటే 31వ వచనం, 27లో మనుషులు సృష్టించినట్లు కనబడింది. 31వ వచనం వచ్చేసరికి అక్కడ ఏమనుందంటే, దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు, మొత్తం అంతా చూచినప్పుడు, నక్షత్రాల, తారల, మనుషుల, జీవరాశుల, పాకే జంతువుల, ఎగిరే పక్షులు, ఇవన్నీ కాదు, మొత్తం యావత్తు సృష్టిని చూసినప్పుడు అది ఎంతగా ఉందంటే, చాలా మామూలుగా కాదు, ఎంత చాలా మంచిగా ఉంది. చెప్పండి, దేవుడు మంచిగానే చేశాడు అన్నిటిని. దేవుడు ఏం చేసినా అన్నిటిని. ఎస్, నేను ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు తల్లులు. మీ బిడ్డలు ఎవరినైనా చెడ్డ బిడ్డని కన్నారా? ఏ తల్లన్నా ఏ తండ్రి అన్నా సరే పుట్టుకుతోడే దొంగను కంటదా? కందో, బిడ్డనే కంటది. ఏ తల్లన్నా పుట్టుక నుంచి వ్యభిచారిని కంటదా? కందం. ఏ తల్లన్నా పుట్టుక నుంచి దేశద్రోహిని కంటదా? కందం. ఏ తల్లన్నా పుట్టుక నుంచే తప్పుడు జీవితం కలిగిన వారిని ఎవరిని కందు. ఏ తల్లి కన్నా, ఏ తండ్రి కన్నా, ఏ తల్లి కన్నా ఒక బిడ్డ పుడితే మంచిగానే పుడతాడు. అలాగే దేవుడు కూడా చెడ్డగా ఏదీ చేయలేదు, అంతా కూడా ఎలా చేశాడండి? మంచిగానే చేశాడు. చివరికి మనుషులు కూడా మంచివారే, మనుషులు అంటేనే మంచివారు. ఇలాగ మంచిగా చేశాడు దేవుడు. అలా మంచిగా చేసిన దేవుడు ఏమైందంటే, మంచిగా చేశాడు కానీ మంచిగా చేసిన మనిషి, మంచిగా చేసిన సృష్టి పాడైపోయింది. మంచిగా చేసిన సృష్టి, మంచిగా చేసిన మనిషి ఏమైపోయారు? పాడైపోయారు. ఉదాహరణకి బిడ్డను కన్నదే, తెల్లగా కన్నది తల్లి, మంచిగా కన్నది తల్లి, మంచి బుద్ధులతో కన్నది తల్లి, మంచి రూపంతో కన్నది తల్లి. కొడుకెళ్ళి ఏం చేశాడంటే బురదలో పడ్డాడు. బురదంతా అయిపోయింది శరీరానికి, దేహమంతా పాడైపోయింది, దేహమంతా పాడైపోయింది, బురద అంటుకుంది, వాసన వస్తుంది. ఇప్పుడు తల్లి ఏం చేస్తా చెప్పండి? బిడ్డని శుభ్రము చేస్తుంది. నేను ఎప్పుడు మా ఓడికి స్నానం చేయించలేదండి, చీముడు ముక్కుతో ఉన్నాడని ఎప్పుడు స్నానం చేయించలేదండి, సిరాకు పడ్డానండి. బురదలో దొల్లొచ్చాడు కదా, రే నువ్వు బురదలోనే ఉండు, నీకు అలాగే జరగాలి అని నేను బురదలో వదిలేసానండి నా కొడుకుని. ఆడ వెళ్తా మట్టిలో ఆడేసి వచ్చేసాడండి, మొత్తం మోకం నిండా జుట్టు నిండా మట్టి జల్లేసుకున్నాడండి, ఇసుక జల్లేసుకున్నాడండి, బాడీ బంద రాసేసుకున్నాడండి. నువ్వు అలాగే ఉండరా, నువ్వు చేసిన తప్పుకు నువ్వే అనుభవించాలని చెప్పేసి ఏ తల్లన్నా, ఇక్కడ కూర్చున్న ఏ తల్లన్నా తమ బిడ్డలను అట్టేనే వదిలేసిందండి. అబ్బే, మన బిడ్డలంటే మనకి ఎంత ముద్దో, ఎంత ప్రేమో, ఎంత జాలో. ఒక సామెత కూడా ఉంటుంది, కాకి పిల్ల కాకి ముద్దు. అరే, నీ బిడ్డ నీకు ముద్దు అయినప్పుడు మనమందరము కూడా దేవుని బిడ్డలము, దేవుని చేత సృష్టించబడిన బిడ్డలము. నీ బిడ్డ బురదలో తల్లితే, నీ బిడ్డ బురద చేసుకుంటే, నీ బిడ్డ నుంచి బురద వల్ల చెడు వాసన వస్తుంటే, నీ బిడ్డ గాయం పొందితే, నీ బిడ్డ హాస్పిటల్లో ఉంటే, నిజాన్ని చెప్పాలంటే పాపం సాల్మన్ రాజయ్య గారు ఇక్కడికి ఎలా వచ్చారు తెలుసా? ఒక పక్కన బాబుకేమో హాస్పిటల్లో ఉంటే డిశ్చార్జ్ ఇచ్చారు, ఓ పక్కన తిండి లేదు, అక్కడ ఇప్పటికే చాలా డబ్బు 20,000 దాకా ఖర్చు పెట్టారు. ఆ బిడ్డని ఇంట్లోకి కూడా తీసుకెళ్ళా, రోడ్డు మీద వదిలేసి ప్రార్థనకు పోతుందని చెప్పేసి నా కారు ఎక్కేసి వచ్చేసారు. తెలుస్తోందని చెప్పండి. గమనించండి, మన బిడ్డలను మనము నీరసపడితే హాస్పిటల్లో పెట్టి బాగు చేసుకుంటాం, వ్యాధిని ఏం చేస్తాం? డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్లేదండి, నా బిడ్డను బ్రతికించండి అని బ్రతిమాలుకుంటాం, డబ్బిచ్చి కూడా. మనిషి ఎక్కడైనా బ్రతిమాలుకుందా? ఎక్కడైనా ఉందంటే అది ఎక్కడ? డబ్బిచ్చి కూడా బ్రతిమాలుతా. యాక్చువల్లీ డబ్బిచ్చి ఏం చేయాలి? మనం పెత్తనం చేయాలి. కానీ హాస్పిటల్లో నీ పెత్తనం చల్లదోయ్. నువ్వు డబ్బిచ్చినా సరే ఏం చేయాలి? నువ్వు లచ్చగొట్టు, 2 లక్షలు కొట్టు. అయ్యా బాబయ్యా, దేవుళ్ళగా మీరు ఎలాగైనా సరే నా కొడుకుని బ్రతిమాలేదు చోటది. ఎవరు ఎంత పొగరున్న వాళ్ళన్నా, ఎంత అహంకారం ఉన్న వాళ్ళన్నా,
ఎంత మదం ఎక్కిన వాళ్ళన్నా సరే మెడ వంచి చేతులెత్తి దండం పెట్టేటువంటిది ఒక స్థానం ఏంటిది? హాస్పిటల్. దేవుడు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తుంటాడు కొంతమందిని. గమనించండి దీని బిడ్డలారు. సో అలాగే తల్లి లేదా తండ్రి ఏం చేస్తాడంటే తమ బిడ్డను బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బురద అయిపోయినటువంటి తన పిల్లల్ని బాగు చేసుకోవడానికి, కడుక్కోవడానికి మంచిగా సబ్బు వాడతారు, డెర్మాడ్యూ. ఒకవేళ పిల్లోడు నల్లగా ఉండడానికి ఏం వాడతారు? డెర్మాడ్యూ వాడితే, ఆ సబ్బు వాడితే 250 రూపాయలు సబ్బు వాడితే నా కొడుకు తెల్లగా కనబడతాడని చెప్పేసి డెర్మాడ్యూ వాడతాం. మనకు పిల్లలంటే అంత ప్రేమ. మనిషివి నువ్వే అంత ప్రేమ చూపిస్తున్నావే, నిన్ను మట్టి నుంచి చేసి మట్టి బొమ్మగా చేసి, చూడండి మామూలుగా చేయలేదంటే ఎలా చేశాడంటే చూడండి 27వ వచనంలో ఉంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు. ఒక విషయం తెలుసా, కొంతమంది చాలా బాధపడిపోతుంటారు అద్దాల ముందుకు వెళ్ళి. ఏం బాధో తెలుసా? అందరూ తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను. ఏం బాధ అది? కొంతమంది అందరూ ఎత్తుగా ఉన్నారు, నేను పొట్టిగా ఉన్నాను. ఏం బాధ అది? అందరు ముఖము చాలా స్మూత్గా ఉంది, నా ముఖాన్ని పింపుల్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి పేడంతా రాసేస్తుంటారు. గమనించండి. ఒకటి చెప్తున్నాను తల్లి, నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు తెల్లగా ఉన్నా, నువ్వు కురచుగా ఉన్నా, నువ్వు పొడవుగా ఉన్నా, మృదుమైన చర్మం నీకున్నా, లేదంటే పింపుల్స్ తోటి, యాక్నెస్ తోటి ముడతలు పడిన చర్మం నీకున్నా, బట్టబుర్ర నీకున్నా, ఏది నీకున్నా సరే నేను చెప్తున్నాను, నువ్వు నీ రూపం ఎవరిదో తెలుసా? తెలుస్తోందని చెప్పండి. నువ్వు అందగాడివి, నువ్వు అందగత్తివి. నువ్వు అనుకుంటున్నావు నేను నల్లగా ఉన్నాను, అందరూ ఎగతాళి చేస్తున్నారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు. నేను లావుగా ఉన్నాను, దొడ్డుగా ఉన్నాను అని అందరూ ఎగతాళి చేస్తున్నారు. నేను సన్నగా ఉన్నాను, గాలి ఎత్త ఎగిరిపోయేలా ఉన్నాడని ఎగతాళి చేస్తున్నారు. ప్రభుల్లాగా అలాగున్నవేట్రా అంటారు కొంతమంది చుట్టాలు. వాళ్ళ అమ్మకాల నాన్నకి బాధ ఉండదు, ఎందుకంటే వాళ్ళ పాము బూస్టులు పెడతాడు, ఆర్లీసులు పెడతాడు, తిండి అంత తింటాడు, కానీ ఎంత తిన్నా ఎంత సన్నగానే ఉంటాడు. కానీ పక్క వాళ్ళ చుట్టాలకు బాధ వచ్చేస్తుంటుంది, ఏటమ్మా తిండి పెట్టట్లేదా, మరి నువ్వు పెట్టేసో చిన్నప్పటి నుంచి ఇంత చిన్న కండలా ఉన్నవాడు కొండ అయ్యాడు, పెట్టకుండానే అయ్యాడా? మా చుట్టాలకు వచ్చేస్తుంటుంది బాధ. ఏంటి నీ కొడుకు ఎట్టి సన్నంగా ఉన్నాడో అని అడుగుతుంటారు. గమనించండి దేవుని బిడ్డలారా, మన పిల్లలంటే మనకి ఎంత ప్రేమో. ఆయన అంటాడు కదా, ప్రతి మనిషిని, ప్రతి జీవిని, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ వాళ్ళు తెల్లోళ్ళ, పొట్టోళ్ళ, పొడుగోళ్ళ, కొరసోళ్ళ, నడ్డోళ్ళ, ముట్టోళ్ళ, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఎవరి రూపంలో చేయబడ్డారు? దేవుని స్వరూపంలో చేయబడ్డారు. కాబట్టి మనమందరము కూడా దేవుని స్వరూపాలం అండి. మీరందరూ అందుకని ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మనిషి గౌరవించుకోవాలటండి. మనిషి ఏం చేసుకోవాలట? ఎందుకంటే నువ్వు దేవుడి స్వరూపం, నువ్వు ఎలాగైతే దేవుడి స్వరూపమో నీకు ఎదురుగున్న మనిషి కూడా. నేను తెల్లగా ఉన్నాను, నా ఎదురుకుంటే ఎవరో నల్లగా ఉన్నారు అనుకోండి, నేను తెల్లగా ఉన్నాను, అయ్యో బాబు అందంగా ఉన్నాను అని చెప్పేసి ఎదురుగా నల్లగా ఉన్న వ్యక్తిని నేను కించపరచకూడదు. ఎందుకంటే నాది దేవుని స్వరూపమే, ఆయనది కూడా. ఒకరి స్వరూపాలను ఒకరు గౌరవించుకోవాలటండి. ఒకరి ముఖాలను చూసి ఒకరు ఎగతాళి చేసుకునేసి ఈ జబర్దస్తులు, ఈ కామెడీ షోలు చూడండి, ఒకరిని కించపరిచి, ఒకరిని బాధ పెట్టి, ఒకరి బాడీ షేమింగ్ చేసి వారి ద్వారా మనం నవ్వుకుంటున్నాం. అంత తింగరోళ్ళం మనమందరం ఎవరి స్వరూపమమ్మా? దేవుని. నేను కూడా చెప్తున్నాను, మగవాళ్ళకు చెప్తున్నాను, మీ తల మీద బట్ట వచ్చినా, మీ కడుపులో పట్టొచ్చినా బాధపడకండి, మనం అందగాళ్ళము, దేవుని బిడ్డలం. తెలుస్తుంది చెప్పండి. నల్లగా ఉన్నవారికి చెప్తున్నాను, దేవుడు అంటాడు కదా, పరమగీత గ్రంథంలో ఉంటుంది, నేను నల్లని దానినైనను పావురు వలె తెల్లని మనసు కలిగిన దానిను అంటది వధువు సంఘం. తెలుస్తోందని చెప్పండి. కాబట్టి నల్లగా ఉన్న వాళ్ళు దయచేసి ఫెయిర్ అండ్ లవ్లీ ధర తక్కువ దురద ఎక్కువ అని చెప్పేసి రాసేసుకోకండి. ఈ రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తుంటారు. ఒక అతను ఉన్నాడు, మేము స్కూల్లో చేసినప్పుడు వచ్చి అన్నాడండి, అయ్యగారు నా శాలరీ ఎంత మా ఆవిడ మేకప్కి అయిపోతుంది అన్నాడు. ఈ దేనికి అయిపోతుందటమ్మా? ఆవిడ రాస్తుందట, అడ్వర్టైజ్మెంట్ వస్తే చాలు 3 నెలలు వాడండి, 6 నెలలు గోక్కోండి అన్నాడు, ఇంకొకరు వస్తుందంట. గమనించండి దేవుని పిల్లారు, మనమందరూ దేవుని స్వరూపము. అలా దేవుని స్వరూపంలో ఉండి దేవుడిలాగా మంచిగా ఉన్నాం. మన దేవుడు మంచి దేవుడు, మంచిగా ఉన్నాము. ఇలా మంచిగా ఉన్న మనిషిని
మూడోవాడు వచ్చి చెరిపాడు. ఏ బిడ్డ కూడా చెడ్డది కదండి, మంచిగానే పుడతాడు, మంచిగానే పెరుగుతూ ఉంటాడు. ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన పాడు చేయడానికి ఆల్రెడీ పాడైనోడు జాగ్రత్త అవుతాడు అన్నమాట. మూడో వ్యక్తి వల్ల పాడైపోతారు మన పిల్లలు. స్నేహం అనే పేరుతో ఒకడు జీవితంలోకి వస్తాడు. ఆ స్నేహం అనే పేరుతో ఒకడు జీవితంలోకి వచ్చాడు కదా, ఆడు మంచోడైతే కథ బాగుంటుంది. ఆ స్నేహం అనే పేరుతో వచ్చిన స్నేహితురాలు కానీ, స్నేహం అనే పేరుతో వచ్చిన స్నేహితుడు కానీ చెడ్డోడయ్యాడా, నీ జీవితం నాశనం అయిపోవడానికి చాలా పెద్ద పాత్ర వహిస్తాడు. తెలుస్తుందని చెప్పండి. అలాగే దేవుడు తన పిల్లల్ని మంచిగా చేశాడు, సృష్టిని మంచిగా చేశాడు. అలా మంచిగా సమస్తము మంచిగా ఉంది. ఈ మంచిని చూసి వారవలేక ఒక సర్పమును మనిషిని పాడు చేయడానికి ప్రయత్నించి, ఆ సర్పమే సాతాను. ఎవరండి? నువ్వు మనిషిని చేస్తావు అన్నాడు దేవుడు. సాతాను, నువ్వు మనిషిని చేస్తావు, నేను ఆ మనిషిని ఏం చేస్తాను? పాడు చేస్తాను అన్నది సాతాను. ఆ విధంగా మంచిగా ఉన్న సృష్టి అమ్మా అలా వెళ్ళిపోతారు, అలా వదిలేండి. మీరు దేవుడి మీద కొద్ది వినండి జాగ్రత్తగా. ఎంత ప్రయాసపడి వచ్చింది తెలుసా? జాగ్రత్త వినాలి. క్రిస్మస్ పిల్లల పండుగ కానీ మళ్ళీ దారుణంగా చేసేస్తున్నారు ఇలా. జాగ్రత్త వినండి. అలాగా మంచిగా ఉన్న మనిషిని మూడవ వ్యక్తి వచ్చి పాడు చేశాడు. ఈ మూడవ వ్యక్తి వచ్చి పాడు చేశాడు. ఎట్లా పాడు చేశాడటండి? చాలా భయంకరంగా పాడు చేశాడటండి. ఎలా పాడు చేశాడంటే చాలా భయంకరంగా. ఎంత భయంకరం అంటే అండి, మరణము లేని మనిషికి మరణం వచ్చేంతగా పాడు చేశాడు. ఒకటి ఫస్ట్, ఒకరి మీద ఒకరు నిందలేసుకుని, ఎప్పుడు అలాంటి స్వభావం లేని మనిషికి నిందలేసుకోవడం ప్రారంభించాడు. ఒకరి మీద ఒకరు కక్ష అసూయ లేని మనిషికి కక్ష అసూయ వచ్చేసింది. ఎలాగ చూడండి, ఆదాము హవ్వ చాలా చక్కగా ఉన్నారు. మూడో వ్యక్తి మాట విననంతసేపు ఆదాము హవ్వ చాలా మంచిగా ఉన్నారు. మూడో వ్యక్తి విషయం వినబోనంతసేపు. నేను చెప్తున్నా, ఇక్కడ భార్య భర్తలు ఉన్నారు, మీ భార్య భర్తల మధ్యలోనికి మూడో వ్యక్తిని రానికండి, కోపం పాడైపోద్ది. నేను ఇంకో విషయం చెప్తున్నాను, నీ భర్త కోసము నువ్వు స్వయంగా చూస్తేనే నమ్ము, స్వయంగా వింటేనే నమ్ము తప్ప దయచేసి ఎవరో మూడో వ్యక్తి మాట చెప్పాడని చెప్పేసి నీ యొక్క భార్యను కానీ నీ భర్తను కానీ నువ్వు అనుమానించుకో. కాపరాలు ఎవరి వల్ల కూలిపోతున్నాయంటే మూడో వ్యక్తి వల్లే కూలిపోతున్నాడు. రానికండి అసలుకే. నీ భర్త పలానోడు, పలానా ఆవిడతో ఫోన్ మాట్లాడుతున్నాడు, పలానా ఆమెతో మెసేజ్ చేస్తున్నాడు, నాకు తెలుసు అని మూడోవాడు చెప్పాడు, చంప చెల్లి బెల్ల కొట్టేయండి. ఎందుకంటే నీ భర్త ఏంటో నీకు తెలుసు. నీ భార్య కోసం ఎవడైనా చెప్పాడు అనుకో, నువ్వు ఇలా ప్రార్థనకి వెళ్తున్నావు, ఇలా ఉద్యోగానికి వెళ్తున్నావు, ఇదిగో మీ ఆవిడ ఎలా చేస్తుంది అన్నాడంటే పడేళ్ళమని కొట్టేయండి అంతే. ఎందుకంటే మీ పచ్చటి కాపురాన్ని నాశనం చేసేవాళ్ళు మూడో వ్యక్తి. చక్కగా ఆదాము హవ్వ ఉన్నారు, చక్కగా దేవుడు ఉన్నాడు. ఆదాము హవ్వకి దేవుడికి మధ్య మూడో వాడు వచ్చాడు, ఆడే సర్పము. ఆడొచ్చి తగలెట్టేసాడు మొత్తం. దేవునికి మనిషికున్న బంధాన్ని, దేవునికి మనకున్న ప్రేమను, దేవుడికి ఉన్నటువంటి రూపాన్ని, దేవుళ్ళలాగే మనకు నిత్య జీవం ఉంది, ఆ నిత్య జీవాన్ని, ఆ నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు మంచి జీవవృక్ష ఫలమును సృష్టించాడు. ఆ ఫలాన్ని పోగొట్టేసినోడు ఎవడు అంటే మూడవ వ్యక్తి. నిన్ను ప్రార్థనలోకి వెళ్ళకుండా ఎవడొకడు ఆబ్జెక్ట్ ఆడే మూడో వ్యక్తి. యేసుప్రభువు నమ్మేసుకున్నావు నువ్వు, ఆ దేవుణ్ణి నమ్మేసుకున్నావు నువ్వు అని ఎవడొకడు అంటాడు, ఆడు మూడో వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, దేవునికి మనిషికి మధ్య మూడో వ్యక్తి వచ్చి పాడు చేశాడు. ఎంతలా పాడు చేశాడంటే అండి, అప్పటిదాకా ఎంతో ప్రేమాప్యులతో ఉండేవారంటే భార్య భర్తలో. వచ్చి అన్నాడు, ఆదాము ఆదాము అని పిలుస్తున్నప్పుడు, ప్రభువా నువ్వు నన్ను పిలుస్తున్నప్పుడు నేను ఎలా ఉన్నానంటే దిగంబరిగా ఉన్నాను, బోడుల్లా ఉన్నాను, బట్టలు లేకుండా ఉన్నాను అంటాడు. నీకు బట్టలు లేకుండా ఉన్నావన్న విషయం నీకు ఎవరు చెప్పాడయ్యా అంటే, లేదు ప్రభువా నువ్వు తినొద్దన్నప్పుడు మేము ఎందుకు తిన్నావయ్యా అంటే, ఇప్పుడు మొదలెట్టారు. ఏంటనుకున్నారు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు. అప్పుడు దాకా భార్యని ఎప్పుడు నిందయలేదు, భార్య మీద నిందయలేదు, దేవుడి మీద కూడా నిందయలేదు. ఇక్కడ దేవుడి మీద నిందేస్తున్నాడు.
నీవిచ్చిన ఈ స్త్రీ అన్నాడంటే నువ్వు ఈ స్త్రీని ఇవ్వకపోతే నేను పండు తినకపోదును. నీవు ఇచ్చిన ఆ స్త్రీ అని ఉంటుంది చూడండి బైబిల్లో. నువ్వే పెట్టావు పెంట అంతా. ఈ స్త్రీని నువ్వు ఇవ్వకపోతే నేను చక్కగా ఉండేవాడిని, మంచిగా ఉండేవాడిని. నువ్వు ఇదివరకు వెనక్కి తిరిగి చూసినప్పుడు నీ సృష్టి ఎలాగైతే మంచిగా ఉందో అప్పటికి అలాగే మంచిగా ఉండును. ఈ స్త్రీ వల్లే మొత్తం చెడిపోయిందని చెప్పేసి దేవుడి మీద నిందేయడం మొదలుపెట్టాడు మనిషి. తన సాటి అయిన సహాయమైనటువంటి భార్య మీద కూడా నిందలు వేయడం అప్పుడు ప్రారంభమైందండి నిందలు. ఇప్పుడు కూడా దేవుడి మీద ఎంతమంది నిందలు వేస్తారో. నువ్వు నిజంగా ఉండుంటే ఈ కర్మ నాకెందుకు పడతాడు దేవుడా. మనిషి బలి నిందలు వేస్తాడు, చేయవలసింది అలా చేసేస్తాడు. నిన్న కలవచర్ల మా మామయ్య గారి ఊరిలో వాక్యం చెప్పేసి నైట్ అక్కడ ఉండిపోయా. ఒక ఆవిడ వచ్చింది, మందులు రాయమంది. రాసాను ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందట. రాత్నాను, అమ్మా మొన్న రాశాను కదంటే రాశారండి, బాగా పనిచేసేయండి, తగ్గిపోయింది అంది. మళ్ళీ మంది ఎందుకు వచ్చేసినాయి అమ్మంటేనే మీరు చికెన్ తినొద్దన్నారు కానీ చికెన్ తినకుండా ఉండలేకపోయినట్టు చికెన్ తినేసానండి వచ్చేసినాయి అంటుంది. బుద్ధుంది ఆవిడకి అసలు. ఒకటే అన్నాను, ఓ పని చేయమ్మా, నీకు నీసు తినాలని ఆశ ఉంటే ఒకటే పని చేయి, గోర్లు పెంచేసుకుని చికెన్ తినేసి గోకుండా కూర్చో తప్ప మందులు వేసుకోకన్నాను. అంతే మరి ఇంకేం చేస్తాం దేవుని పిల్లారా. అమ్మా వచ్చిన వాళ్ళు రానివ్వండి, దేవుడి మాటలు వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు ఆశీర్వాదం పడతారు. ఎదురు జరగాలమ్మా. తల్లిగారు 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 ఇగో ఇక్కడ అమ్మా తల్లిగారు ఇవిడి కుదరదు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి యేసుని యొద్దకు రమ్మను. ప్రయాసపడి భారము మోయు, ప్రయాసపడి ప్రభుని చింతకు పరుగెడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి. దేని స్తోత్రం. बोलो क्रिस्त महाराज की, बोलो क्रिस्त महाराज की. हैप्पी क्रिसमस, मेरी क्रिसमस, हैप्पी हैप्पी क्रिसमस, मेरी मेरी क्रिसमस. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను, క్రీస్తు మన సంఘంలో పుట్టెను, క్రీస్తు మన ఊరిలో పుట్టెను, క్రీస్తు మన హృదయలో పుట్టెను. మంచిదండి, జాగ్రత్త వినండి. సో ఈ విధంగా అప్పటి వరకు ఒకరి మీద ఒకరు నిందలేసుకునేటువంటి లక్షణమే లేదు. అప్పుడు ఎప్పుడైతే మూడో వ్యక్తి మాట విని మంచిగా ఉన్నవారు చెడ్డగా మారిపోయారు. ఎలా చెప్తున్నారండి చెడ్డగా మారిపోయారు అని అంటే, ఏ అలవాటు లేనివాడు కొత్తగా అలవాటు చేసుకుంటే చెడ్డగా మారిపోయినట్టే కదమ్మా, అవునా కదా. ఒకరి మీద ఒకరు నింద చేసుకోవడం మంచి అలవాట చెడ్డ అలవాట? చెడ్డ అలవాటు. మన పిల్లలతో అంటే ఒరే చాడీలు చెప్పకూడదురా, వాళ్ళ కోసం ఇలా కోసం ఇలా చాడీలు చెప్పకూడదు అని చెప్తాం స్కూల్లో, అవునా కదా. అలాగే మరి చాడీలు చెప్పుకోవడం ప్రారంభించారు. ఏమనంటే దేవుడు ఒక ప్రశ్న వేస్తుంటే అంటారు కదా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వల్ల ఇదంతా జరిగిందని భర్త భార్య మీద గెంటెత్తనాడా తప్పించేసుకుందామని. తర్వాత భార్య అంటది కదా, ఓ మహాదేవుడా, ఈ సర్పము నన్ను మోసపుచ్చినది, ఈ సర్పం వల్ల నేను తీసుకున్నాను, నాకు ఆశ చూపిందని ఈవిడ తప్పించుకోవడానికి ఎవరి మీద నిందేస్తుంది. ఈ విధంగా అప్పుడు దాకా మంచిగా ఉన్న మనిషి దేవుడు ఆ 6 దినములు సృష్టిని చేసి విశ్రమించడానికి సిద్ధంగా ఉండి విశ్రమించే ముందు అబ్బా నేను చేసిన సమస్తము చాలా బహు 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 చాలా మంచిగా ఉందని అనుకున్నటువంటి దేవునికి, అప్పటిదాకా మంచిగా ఉన్నటువంటి దేవుడి సృష్టిలో ఉన్న మనిషి మంచిగా ఉన్నాడు. అలా మంచిగా ఉన్న మనిషి మూడో వ్యక్తి శత్రువు
ఆశ చూపేవాడు, పాడు చేసేవాడు మాట చెప్పడం వల్ల మొట్టమొదటిగా మనుషులోనికి భేదాలు వచ్చేసాయి. ఏంటి ఆ భేదం అంటే, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నారు. ఇప్పుడులో కూడా చాలా దారుణం ఉంది అది. ఈ పాస్టర్ గారి కోసం ఆ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి కోసం ఈ పాస్టర్ గారు, ఈ విశ్వాసి కోసం ఆ విశ్వాసి, ఆ విశ్వాసి కోసం ఈ విశ్వాసి, ఆ సంఘం కోసం ఈ సంఘము, ఈ సంఘం కోసం ఆ సంఘము. ఇదిగో రకరకాల చాడీలు చెప్పుకుంటారండి. దైవ సేవకుల మీద కూడా చాలామంది ఉంటారు, పైకి కనబడరు కానీ చాడీలు చెప్తూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ ఉంటారు. పాస్టర్ గారండి నేను కాదండి ఆవిడేండి అని చెప్పేసి. గమనించిన దేవుని బిడ్డలారా, అలా ప్రారంభమైంది మనుషులో చెడ్డ బుద్ధి. ద బ్యాడ్ క్యారెక్టర్ స్టార్ట్ ఇన్ ద టైమ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషులలో ఆ చెడ్డ నేచర్ అనేటువంటిది ప్రారంభమైంది ఆగిపోలేదటండి. కంటిన్యూ అవుతూ ఆ చాడీలు, ఒక మనిషి మీద ఒక మనిషి చెప్పుకోవడాలు కాస్త ఒక మనిషి ఇంకో మనిషిని ద్వేషించేలాగా అయిపోయింది. ఆ చరిత్ర మనకు మొదటి సంతానము అయినటువంటి ఏబేలు కయ్యేలు మనకే కనబడుతుంది. వార్వలేనితనం. అన్నను చూస్తే తమ్ముడికి, తమ్ముడు చూస్తే అన్నకి, తమ్ముడు బాగుపడుతుంటే అన్నకి వార్వలేనితనం వచ్చేసి, ఈ వార్వలేనితనం వల్ల, అసూయ వల్ల ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, మొదటగా నిందలేసుకున్నారు, రెండోది ఒకడి మీద ఒకడు గొడవాడుకుని అసూయ పడ్డారు, కోపడ్డారు. అసూయ కాకుండా ఇది ఎక్కడ దాకా పోయిందంటే మనిషిని చంపేసే వరకు పోయింది. చెడిపోయాడా లేదా దేవుడు? దేవుడు మనిషిని చేస్తే మనిషి చెడిపోయాడా లేదా? చెప్పండి అమ్మా. దేవుడు సృష్టి మంచిగా ఉందా? లేదు, పాడైపోయింది. ఎందుకు పాడైపోయిందంటే, వాళ్ళు ఎవరి మాట వినకూడదో వాళ్ళ మాట వినడం వల్ల, సాతాను మాట వినడం వల్ల, సర్పం మాట వినడం వల్ల మంచిగా ఉన్న మనిషి పాడైపోయాడండి. నిజం చెప్తున్నాను, ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా చాలా మంచోళ్ళు, మనం అందరం చాలా మంచోళ్ళు చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ముస్లిం కానీ, ఇస్లాం కానీ, బౌద్ధ కానీ, హిందూ కానీ, క్రైస్తవులు కానీ, మనిషి అంటే ఎక్కడైతే ఏ మూల ప్రాంతంలో ఉన్నాడో చివరికి నరమాంస భక్షకులతో సహా, మాంత్రికులతో సహా, మనిషి అనేటువంటి ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నాడో ఆ మూల ఉన్న ప్రతి మనిషి కూడా మంచోడే. ఎవరిని చెడ్డోడు అనడానికి వీల్లేదు. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళే మంచోళ్ళు, యేసు ప్రభువు నమ్మని వాళ్ళు మంచోళ్ళు కాదు. దేవుడు సృష్టిలో దేవుడు చేసిన ప్రతి మనిషి కూడా మంచోడే. అలా మంచిగా ఉన్న మనిషి ఏమైపోడంటే పాడైపోడు. ఎవరి వల్ల పాడైపోడంటే, ప్రారంభంలో సాతాను చేతిలో ఆదాము హవ్వ పాడైపోయారు. అలా పాడైపోయిన నుంచి పుట్టిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? పాడైపోతూనే వచ్చారు. ఆ జన్మ పాపము, ఆ నైజ పాపము మానవుడిలో ఆ నైజం ఉండిపోయింది. ఆదిమ తల్లిదండ్రుల్లో ఏ నైజమైపుతో ఉండిపోయిందో, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం, ఒకరి మీద ఒకరు అసూయ పడడం, ఒకరి మీద ఒకరు నరహత్య చేయడం. ఈ అసూయ ఏదైతే అయిపోయిందో, ఏ బుద్ధి అయితే ఉండిపోయిందో, అది నైజములో అలవాటైపోయి రాను 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 మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి, ఇదిగో రక్తం ఎలాగైతే షేర్ అవుతుందో, జీన్స్ ఎలాగైతే షేర్ అవుతున్నాయో, జీన్స్తో పాటు ఆ లక్షణాలు కూడా అలా షేర్ అయిపోయి ఒక తరం నుంచి ఒక తరంకి, ఒక తరం నుంచి ఒక తరంకి వచ్చేసి మొత్తం యావత్ ప్రపంచము అసూయ, కక్ష, క్రోధ, మదరము, మాత్సల్యము, ఇలా రకరకాల చెడ్డ లక్షణాలన్నీ మనిషిలో నిండిపోయాయి. అలాగా సృష్టి ప్రారంభంలో మంచిగా చేసినటువంటి మనిషి ఎలా మారిపోయాడు? చెడ్డగా మారిపోయాడు. తల్లి మంచిగా కన్నది, తల్లి మంచిగా జన్మనిచ్చింది, తెల్లగా కన్నది, మంచిగా కన్నది, శుభ్రంగా కన్నది, ఏ జబ్బు లేదు, ఏ నీరసం లేదు. కానీ బిడ్డ మాత్రము లోకంలో తిరిగి, బురదలో తిరిగి చర్మ వ్యాధులు తెచ్చుకున్నాడు, లోకంలో బురదలో తిరిగి రంపలు తెచ్చుకున్నాడు, లోకంలో నీళ్ళలో మునిగేసి రంపలు తెచ్చుకున్నాడు, లోకంలో తిరిగేసి పాడైపోయాడు, చర్మం పాడైపోయింది, బుద్ధులు మారిపోయాయి. ఎప్పుడు మంచి మాటలు మాట్లాడేటువంటి వాడు చెడ్డోడైపోయాడు. మనిషి మారిపోతాడని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి. మా అబ్బాయి ఉన్నాడు, జాయ్ సహాస్. ఎవరు నేర్పించారో తెలియదు కానీ ఒక దరిద్రమైన మాట నేర్పించారు. నేను రాను, వెళ్ళిపో అనేవాడు. అప్పుడు చూడండి మనిషి ఎలా మార్చేదో చెప్తున్నాను. ఎవరో నేర్పించారట, దొబ్బే అన్నాడు. ఏమన్నాడు అంటే, ఒక పిల్లవాడు సమాజంలోకి వెళ్ళినప్పుడు చుట్టూరు ఉండే మనుషుల్ని బట్టి కూడా లాంగ్వేజ్ అనేది మారిపోతుంది, బుద్ధులు కూడా మారిపోతాయి. అంటే మనిషిని ఏం చేస్తాడో మార్చేస్తాడు. అలాగే దేవుని పిల్లలారా,
ఈ ప్రపంచంలో మంచిగా ఉన్న మనిషి ఏమైపోయాడంటే మారిపోయాడు. ఎవరు మార్చేశారంటే మంచిగా దేవుడు చేస్తే చెడ్డగా సాతానుడు మార్చేశాడు. మంచిగా ఉన్నవాడికి బురద అయిపోయింది. అలా బురద అయిపోయినోడిని కడగాలి. ఏం చేయాలి? ఇప్పుడు తల్లి ఏం చేస్తుందమ్మా? మీ కొడుకున్నాడు, ఇక్కడ ఏదో చిన్నది ఏదో బురద అయిపోయింది, వర్షం వచ్చి జర్రమని జారిపోయి నడుతా మొత్తం చేతి నిండా ఒంటి నిండా బట్టల నిండా బురద అయిపోయింది. కొంతమంది మంచి అమ్మలు అనుకోండి, అరే నాన్న అలా పడిపోయేటరా స్నానం చేస్తా అంటాడు. కొంచెం గరుగ్గా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, దబలు ఈపిన నాలుగు గడిచేసి లాక్కొచ్చి స్నానం చేసేస్తారు. మొత్తం మీద తల్లి ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. కొంతమంది తల్లిలు మళ్ళీ ఉంటాడు బాబు. ఆడు కుర్రోడు, అది చూడదు, ఆడు జారిపోవాలనుకుంటాడా? ఆడు నీకంత తెలివి ఉంటే ఆడు కుర్రోడు ఎందుకు అవుతాడు? నిన్నే తిక్కమక్కలు పెడేస్తాడు. మంచి కొంతమంది తల్లిల ప్రేమ భలే ఉంటుందండి. ఒక ఆవిడ కోపంలో ఏం చేస్తుంటో తెలుసు, ఆడు ముక్కు ఎవడైనా ఇంత ముక్కుని ఇంత చేస్తుంది సాగదీసేసి, ఆ ముక్కుని పిండేస్తుంది. ఆ పిండేస్తే ఆ చీముడు బదులు రక్తం కూడా వచ్చేస్తుంటుంది ఒక్కోసారి. వాళ్ళకి ఎవరు చెప్పుకుంటారా? అది చిరాకు పడితే చేస్తుంటారు కొంతమంది పిల్లల విషయంలో. కోపంలో గమనించండి దేని పిల్లారా, ఈ బురద అయిపోయినటువంటి బిడ్డను తల్లి ఏం చేస్తుందంటే చిరాకు పడదు. తల్లి ఏం చేయదు, చిరాకు పడకుండా, అరే నా కొడుకు ఎంత అందగాడు, ఎంత శుభ్రంగా ఉండాలి, నా కొడుకు మంచి వాసన రావాలి, నా కొడుకులో ముళ్ళు గుచ్చిపోయింది, ముళ్ళు తీసేయాలి, నా కొడుకు గాయమైంది, ఆయింట్మెంట్ రాసేయాలి, కొట్టు కట్టేయాలి, ఏడుస్తున్నాడు, ఓదార్చాలని. ఓదార్చే కొడుకు దగ్గరికి ఎవరు వెళ్తారు? నేను ఒకటి చెప్తాను చూడండి. బురద చేసుకుని బురద కడిగేయని నీ దగ్గరికి కొడుకు వస్తాడా, లేదా పిల్లలు వస్తారా? నువ్వే చూసి బురద అయిపోయిన దగ్గరికి వెళ్తావా? ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? బురదలు ఆడుతున్నావు, ఏం చేస్తాం? ఆడు రా అంటాడు, వస్తాడా అంటాడు, ఏమంటాడు? మనం ఏం చేస్తాం? తల్లి అన్న తండ్రి అని ఏం చేస్తాం? బురదలో ఉన్న వాడి దగ్గరికి వెళ్తాం. లోపల ఎక్కడ ఉన్నాడు, గొట్టు నుండి రా అంటే నేను రాను అంటాడు. ఏమంటావు? రాను అంటాడు. తప్పక ఏదో అయిపోయింది కదా, నేను అలా కడుగేసుకుంటాను చెప్పేసి బురదలో దిగేసి మనం ఏం చేస్తాం? మన బిడ్డని తీసుకుంటాం. చేతుల నిండా కాళ్ళ నిండా బురద అయిపోద్ది. ముందు ఆడికి స్నానం చేయించేసి లోపల తీసుకెళ్ళి గదిలో అడిచేసి ఆడికి తిట్టుకుంటా కసురుకుంటా మొత్తం మీద అలా దుద్దేసి జుట్టు అంతా రాలిపోతుంటుంది. ఆడికి మొత్తం కుదిపేస్తుంటాం. కుదుపులమ్మ వచ్చేసి ఊరికి కుదిపేసినట్టు మొత్తం మీద ఆడు శుభ్రం చేసేస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పిన చెప్పనా? జాగ్రత్త వినాలి. ముగింపులోకి వచ్చి జాగ్రత్త వినాలి. నీ బిడ్డకు ముళ్ళు గుచ్చుకుని ఏడుస్తుంటే ముళ్ళు తీస్తావు వెళ్ళి. నీ బిడ్డ బురదలో ఉంటే అసహ్యపడకుండా, చిరాకు పడకుండా, ప్రేమతో, బాధతో పాడైపోతున్నాడు బిడ్డ. బురద అయిపోయింది బిడ్డకు, స్మెల్ వచ్చేస్తుంది, బురద స్మెల్లో. ఆ వాసన నుండి, ఆ అపరిశుభ్రత నుండి పరిశుభ్రం పరచాలి నా కొడుకునని నువ్వే బురదలోకి దిగి ఆ బిడ్డను శుభ్రం చేసి, ముందు ఏ విధంగా అయితే మంచిగా పరిశుభ్రంగా మంచి వాసనతో వచ్చి ఉండేవాడు, అలాగే ఏం చేస్తావు అంటే వచ్చి స్నానం చేయించేసి మొత్తం సంకల్లో ఎక్కడ పడితే అక్కడ పౌడర్ కొడేసి మంచి బట్టలు వేసేసి పడుకో అంటాం, పడుకోబెడతాం. నీ బిడ్డలు నీకు అంత ప్రేమ ఉంది కదా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని చేసుకున్నాడు. ఇప్పుడు మనిషి ఏం చేశాడంటే చెడిపోయాడు. మంచిగున్నది సమస్తం ఏమైపోయింది? చెడిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ దేవుడు నీ బిడ్డంటే అంత ప్రేమ వచ్చి నువ్వు బురదలోకి దిగేసి నీ బిడ్డను తీసుకొచ్చుకుని ఎలాగైతే శుభ్రం చేసుకున్నావో, దేవుడు లోకానికి ఒక మనిషి అవతారంలో వచ్చి బురదలో ఉన్న నిన్ను పాపమనే బురద, మరణమనే ముళ్ళు నీకు గుచ్చుకున్నప్పుడు, నా బిడ్డ మరణమలే ముళ్ళు గుచ్చుకుంది, 60 సంవత్సరాలు చచ్చిపోతుంది, 70 సంవత్సరాలు చచ్చిపోతుంది, 30 సంవత్సరాలు చచ్చిపోతున్నారు, 20 సంవత్సరాలు చచ్చిపోతున్నారు, బాధ భరించలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. వీళ్ళకి మరణమనే ముళ్ళు గుచ్చుకుంది. ఆ మరణమనే ముళ్ళు తీసేసి నా రాజ్యములో, ఇదిగో చీకటి పగలు రాత్రినే లేని రాజ్యము, కన్నీరు లేని రాజ్యము, దప్పిక లేని రాజ్యము, ఇదిగో పరిశుద్ధమైన రాజ్యము, జీవముండే రాజ్యము నేనున్న చోటకే. ఎక్కడైతే నా బిడ్డ నేను చేసుకుని భూమి మీద పెట్టానో, ఆ భూమి మీద పాడైపోయిన మనిషిని శుద్ధీకరించి మళ్ళీ నా దగ్గర పెట్టేసుకుంటాను, మళ్ళీ జీవాన్ని ఇచ్చేస్తాను, మళ్ళీ ఆ బిడ్డను మామూలుగా చేసుకుంటానని నిన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి, నిన్ను శుభ్రం చేయడానికి దేవుడు మనిషికి ఈ లోకానికి వచ్చాడు. దీని స్తోత్రం చెప్పండి. మీరు అనొచ్చు, ఏమండి
దేవుడికి శక్తులు ఉన్నాయి కదా, దేవుడికి బలం ఉంది కదా, కలుగురుగా కంటే కలిగాయి కదా. సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలిగాడు, పక్షులు కలిగాయి, జంతువులు కలిగాయి. ఇదిగో ఈ సమస్త సృష్టి కలుగురుగాక 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 కానీ కలిగేసింది కాదండి. దేవుడు కూడా మనిషి చెడిపోయాడు, ఈ జనమంతా చెడిపోయారు, ఈ ఊరంతా చెడిపోయింది, ఏ ఊరండి ఈ శృంగధార అంతా చెడిపోయింది. ఈ శృంగధారం వాళ్ళందరూ కూడా చెడిపోయారు కదా, చెడిపోయిన వాళ్ళు బాగుపడిపోను గాక అంటే బాగుపడిపోద్ది కాదండి. ఆయన మాటలో శక్తి ఉందంటారు కదా, పాస్టర్లు అందరూ చెప్తున్నారు కదా, దేవుని నామములో దేవుని మాటలో శక్తి ఉంది, ఇలా జరిగిపోవచ్చు కదా, మరి దేవుడు లోకానికి ఎందుకు రావాలండి అని మీరు అడగవచ్చు. దేవుడు లోకానికి ఎందుకు రావాలండి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక కారణం ఉంది, చెప్తాను. సృష్టించినప్పుడు అన్నిటినీ నోటితో చేశాడు, ఒక్క మనిషిని మాత్రమే తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఇదే ప్రశ్న ఒక రాజు స్వార్థ చెబుతున్న ఒక పాస్టర్ గారిని అడిగారట. ఇదే ప్రశ్న, మీ దేవుడు లోకానికి వచ్చాడు అంటారు కదా అయ్యా, దేవుడు లోకానికి ఎందుకు రావడం, పైనుంచి ఏదో ఆజ్ఞాశక్తం అయిపోద్ది కదా, సర్వశక్తిమంతుడు అంటారు కదా, ఆల్ మైటీ గాడ్ అంటారు కదా, సర్వము శక్తి ఉందంటారు కదా, పైనుంచి అందరు పాపాలు పోవాలి అంటే సరిపోతుంది కదా, మనిషిగా ఎందుకు రావాలా అన్నాడట ఎగతాళిగా. పాస్టర్ గారు అన్నారట, అయ్యా నాకు 3 రోజులు గడువు ఇవ్వండి అన్నాడట. 3 రోజులు గడువు ఇవ్వండి అన్నాడట. మొదటి రోజు అయిపోతుందంట. రాజు అన్నాడంట ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరితో, రే పాటర్ కనబడలేదట్రా, ఒక రోజు అయిపోయింది, ఏం చెప్పలేదు మరి సమాధానం అన్నాడట. 2వ రోజు అయిపోతుందంట, అరే పాస్టర్ కనబడలేదట్రా, 2వ రోజు సిగ్గుపడిపోయాడు రా బాబు, ఈ సమాధానం ఉండదు అన్నాడట. 3వ రోజు అయిపోతుందంట. 3వ రోజు లాస్ట్ 1 గంట ఉందట. 1 గంటలో ఇంకో రోజు అంటించిన అవకాశం కూడా అయిపోతుందండి. ఈలోగా పరిగెత్తుకుని వస్తున్నాడు పాస్టర్ గారు, చాలా టెన్షన్గా వస్తున్నారట, చెమట కారిపోతున్నారు. అయ్యా రాజుగారు ఘోరం జరిగిపోయిందండి, మీ యొక్క రాకుమారుడు ఇదిగో మన ఎదుర్కొంటున్న సరస్సులో వాగులో ములుగుపోతున్నాడు అయ్యా అంటే, రాజు కంగారు వచ్చేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయినట్ట. అయ్యో నా కొడుకు ములుగుపోతాడని దూకేసి వచ్చి ఇలా తీసేసరికి చేతిలో బొమ్మ ఉందట. కోపం వచ్చేసిందంట రాజుకి. ఏ పాస్టరా ఎవరుకున్నావు, ఎగతాళిగా ఉందా, ఎవరక్కడా అందుకని బొట్లు వచ్చేసారట. ఈయన సెరసాలలో వేసిండంటే, అయ్యా నేను సెరసాలకు పోతాను, చిన్న సమాధానం అండి, మీ దగ్గర మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, భటులు ఉన్నారు, రాజభటులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఇంతమంది ఉండగా రే ఎవరక్కడా వెళ్ళి నా కొడుకు మునిగిపోతున్నాడంటే వెళ్ళి బ్రతికించండి అని ఆజ్ఞ ఇచ్చు కదండి. మీలో శక్తి ఉంది కదా, మీ దగ్గర ఎంతో పని వాళ్ళు ఉన్నారు కదా, మీరే వెళ్ళి ఆజ్ఞ ఇచ్చు కదా. మీరెందుకని కంగారుగా ఏది ఆలోచించకుండా తక్షణమే సింహాసనం దిగేసి పరిగెత్తుకుని సరస్సు దగ్గరికి వెళ్ళి దూకి మీ కడుకు అనుకుని రక్షించుకున్నారు కదండి. జస్ట్ నీ రాకుమారుడు అంటే నీకు అంత పిచ్చుందే, మరి తన స్వరూపమందు తన పోలుకు చొప్పున తన స్వహస్తాలతో కష్టపడి సృష్టించిన మనిషి అంటే దేవుడికి ఇంత ప్రేమ ఉంటుంది కదండి. ఆయనే చేశాడు కాబట్టి, ఆయనే శపించి మనిషిని ఏదోని తోటలోంచి ఎల్లగొట్టాడు కాబట్టి, ఆయనే మళ్ళీ మనం రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. దీని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగ వచ్చిన రోజే క్రిస్మస్ పండుగ. దీని స్తోత్రం. దేవుడు మనిషిగా వచ్చాడు. ఎందుకు మనిషిగా రావాలి అంటే, ఒక పద్యం ఉందండి హిందూ గ్రంథాల్లో, శ్రీ తమో భాస్కర సుస్కర సిద్ధాంతం 145 పద్యం ఏదో నా ఫోన్లో ఉంది, అది డీటెయిల్స్. ఆ పద్యంలో ఏముందంటే దేవుడు ఎందుకు మనిషి రూపంలోనే వచ్చాడు అనేటువంటి దానికి వివరణ ఇచ్చారు. ఆ పద్యం పాడతాను, ఆ పద్యం చెప్పి ముగిస్తాను, కంగారు పడకండి, ఓకేనా. జంతు రూపము దాల్చి, కొంచెం ఎక్కువ పెట్టు, మరి ఊపి రావాలి కదండి. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్గా చెప్తాను కదా, మీరు వింటారు, అలాగే నాకు ఇంట్రెస్ట్ రావాలి కదా. ఇక లచ్చవరద అదే మూడు ఉంటాయి చూడు, ఇవి కానీ ఫస్ట్ కిందది అది. హలో అదే జంతు రూపము దాల్చి సంచరించిన ఎడల నరులు లోకువ గట్టి తరుమకుండ్రే. దేవుడు జంతు రూపంలో ఈ లోకానికి వచ్చాడు అనుకో అమ్మ. నరులు అంటే మనుషులు,
లోకువ గట్టి తరుమకుండ్రే. లోకువ గట్టి ఏం చేస్తాం? ఉదాహరణ కూడా చెప్తాను చూడండి. మీ ఇంట్లోనికి దేవుడు పాములాగా వచ్చాడు అనుకోండి. దేవుడు వచ్చాడు, మా దేవుడు వచ్చాడు, దా దేవుడా రా బాబు మంచం మీద కూర్చో అంటావా? పాస్టర్ గారు వచ్చారు అనుకోండి, ఇప్పుడు మీ దయాని గారు సేవకులు చాలా బాగా గౌరవిస్తారు. సాల్మన్ రాజు గారు కూడా చాలా బాగా గౌరవిస్తారు. గదిలో తీసుకుపోతారు. పౌడర్ కావాలా, ఈ నీళ్ళు కావాలా, స్నానం చేస్తారని అడుగుతుంటారు. ఈయన ఇప్పుడు ఉందనుకోండి, దైవ సేవకులు వస్తే లోపల తీసుకెళ్ళి గౌరవిస్తారు కదమ్మా. దైవ సేవకులు అంటే పూజారి గారిని అంత గౌరవించినప్పుడు దేవుడిని ఇంకా గౌరవించాలి కదా. మరి దేవుడు వచ్చాడు కదా, రా బాబుయ్యా బాబు పాలు తాగుతావు బాబు దేవుడా కూర్చో సోఫాలో కూర్చో అంటావమ్మా. పాస్టర్ గారి దగ్గర, మా దగ్గర ఈయన అమ్మాయిని వదిలేస్తాడు ఆయన. అయ్యగారితో మాట్లాడాను. అలాగే నీ బిడ్డ అంతలోకి ఈ పాముతో ఆడుకో తల్లి, దేవుడితో ఆడుకో, మేము వచ్చేస్తామని బయటకు వదిలేస్తారా? దేవుడు కదా, దేవుడు కదమ్మా, ఏం పోయింది? దిగుతాడు, పుచ్చుకొని దిగుతాడు. గమనించండి. ఉదాహరణకు దేవుడే కోతు రూపంలో వచ్చాడు అనుకో, దేవుడు వచ్చాడు అంటావా? పొరపాటున మీ ఇంటి జాన్ చెట్టు మీద 2 గాయలు తింటే 2 రాళ్ళు తీసుకొని వస్తావు, నువ్వు దేవుడు అంటావా? కోతులు వచ్చాయి బాబు బయటికి వెళ్ళకు అని తొలిపేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? దేవుడు ఎటువంటి వాడు బొద్దింకలాగా వచ్చాడు అనుకోండి, జంతువు కదా అది కూడా. ఆడవాళ్ళు అయితే నాట్యం చేస్తారు, వాళ్ళకి బొద్దింక భయం. మొగోళ్ళ కన్నా భర్తల కన్నా భయపడరు, కానీ బొద్దింకకే. ఒక మొగుడిని అలాగే అడిగాడట దేవుడు వచ్చి, నీకేం కావాలంటే వచ్చి జన్మలో అయినాను బొద్దింకలా పుట్టి మా ఆవిడని అల్లి పెట్టాలి అన్నాడట. గమనించండి. జంతు రూపము దాల్చి సంచరించిన ఎడల నరులు లోకువ గట్టి తరుమకుండ్రే. దేవుడు అనేటువంటి వాడు జంతు రూపంలో వస్తే నరులు లోకువ గట్టి తరుముతారు. అది పక్షి రూపంలో వచ్చినా, కోతు రూపంలో వచ్చినా, పాము రూపంలో వచ్చినా, అయితే లోకువ గట్టి తరుముతారు, లేదంటే భయపడి చంపేస్తారు. అవునా కదా? మీ ఇంట్లో ఇది అడవి ప్రాంతం కాబట్టి చాలా పాములు వస్తాయి. పిల్లకుండా వచ్చేస్తాడు దేవుడు. వచ్చేస్తుంటే మీరు ఏం చేయాలి? రూల్కి దేవుని గదిలోకి చేతితో అట్టుకుని తీసుకెళ్ళి హారతి తీసుకో అని చెప్పేసి అన్నాడు. అలాగానో ఏమండి అతను ఎక్కడో సొందులో ఉంటాడు, ఏమైంది అంటాడు. అతను వచ్చేసింది. ఏమొచ్చింది? పాము వచ్చింది. కర్ర అట్టుకుని వచ్చి బడేలు బాధి చంపేస్తాడు. దేవుడు అంటే వాడు అంత బలహీనుడా? గమనించండి. పులి రూపంలో వచ్చాడు అనుకోండి, అప్పుడు చెప్పాడు అయ్యారు, అప్పుడు ఏదో పులు సింహం తిరుగుతుందంటే ఎవరికైనా తలుపులు వేసుకుని కూర్చున్నారు లోపల. ఈ ప్రాంతంలో తిరుగుతుందని న్యూస్ వచ్చింది కదా అయ్యారు. గదిలో తలుపులు వేసుకుని వచ్చేవారు కదట. ఈ అయ్యగారు కూడా ప్రాంతంలో వచ్చేవారు కదట వెళ్ళిపోయి. దేవుడే కదమ్మా, కొదమ సింహంలా వచ్చాడు కదా. గమనించండి. దేవుడు జంతు రూపంలో రాలేదు. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, దయచేసి జంతు రూపంలో ఉన్నది ఇప్పుడు దేవుడు అవదమ్మా. జంతువే, మనిషే. మనిషి కన్నా తక్కువ అమ్మ జంతువు. నేను ఎవరిని విమర్శించట్లేదు. కాబట్టి మనం జంతువులకు దండం పెట్టకూడదు, జంతువుల్ని పూజించకూడదు. జంతువులు దేవులు కాదమ్మా, అవి మనం రక్షించలేవు, మనల్ని చంపేస్తే తిరిగి. ఇప్పుడు ఏనుగు వచ్చినా, సింహం వచ్చినా, కోతు వచ్చినా, తేలు వచ్చినా, జర్రు వచ్చినా, ఏది వచ్చినా సరే మనల్ని ఏం చేస్తాయి? హాని తలపడతాయి. దేవుడు మేలు చేస్తాడు తప్ప హాని చేయడు. దేవుడు చావు ఉండదు, అవి చచ్చిపోతా కొన్నాళ్ళకి బతికి. అవునా కదా? ఒక కర్ర తీసుకుని టప్ అని ఒక కర్ర బుర్ర మీద అడగానే చచ్చిపోద్ది, కానీ చెప్తే ఆకు మెదిలి ఆగిపోద్ది. అందుకని దేవుడు జంతు రూపంలో రాలేదు తల్లి. దయచేసి ఇక్కడ ఉన్నవారు దేవుడు నమ్మిన వారైనా పర్లేదు, నమ్మని వారైనా పర్లేదు, మీరు ఏ దేవుడినో పూజించుకోండి, ఏదో దేవుడు అంటూ ఉన్నాడని, కానీ జంతువుల్ని పూజించుకోండి. ఎప్పుడు జంతువులకు దండాలు పెట్టకండి. దేవుడు కాదు, మనకంటే తక్కువ. సింహము మనం బోన్లో వేసుకుంటాం, పాముని కొట్టేసి చంపేస్తాం, కోతిని సర్కస్సుల్లో వాడుతుంటారు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి జంతువులు ఎప్పటికీ దేవుళ్ళు కావు. వృక్ష రూపము దాల్చి అవతరించిన ఎడల నరులు అవసరముకై నరుకకుండ్రే. వృక్షం అంటే ఏంటంటే చెట్టు. మీ అందరూ తెలుసు ఏంటమ్మా? చెట్టు. అందుకనే చెట్ల కోసం, మొక్కల కోసం ఇలాంటి చదవడాన్ని వృక్ష శాస్త్రం అంటారు. బాటనీ చదువుకున్న పిల్లలు తెలుస్తుంది. దేవుడు అనేటువంటి వాడు చెట్టు రూపంలో వచ్చాడు అనుకోండి.
దేవుడు ఏ రూపంలో వచ్చాడు? చెట్టు రూపంలో వచ్చాడు అనుకోండి. మన చెట్టుకి దేవుడిని పూజించేస్తాం. ఈలోగా పెద్ద గాలి వచ్చేసింది, ఊరుగాలి. దేవుడు ఏం చేస్తాడు? గాలికి అదేంటిది, చిన్న గాలినే గద్దించాలి కదా దేవుడు. ఏయ్ గాలి నువ్వు ఆగిపో అంటే ఆగిపోవాలి కదా గాలి. ఓ పెద్ద గాలి వేసేసరికి చెట్టు ఏం చేస్తుంది? బొజ్జు ఉంటుంది అలాగా. బొజ్జు. నేను చెప్పిన అబద్ధాలమ్మా, నేను చెప్పిన ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? అబద్ధాలు ఉంటే నన్ను అడగండి. పెద్ద గాలి వేస్తే చెట్టు పడిపోద్దా పడిపోదా? అదే చెట్టు అవ్వచ్చు. పడిపోద్దా? మరి పడిపోయేది మనల్ని ఎప్పుడు ఎలా నిలబడుతుందమ్మా? అదే పడిపోతుంది, మనల్ని నిలబడుతుందా? ఇంకోటి, మీలో ఎవరన్నా సరే నడుచుకుంటే వెళ్తున్నారు అనుకోండి, కాకి రెట్టేసింది అనుకోండి, కాకి రెట్టేసిందని ఉంచుకుంటారా, కడిగేసుకుంటారా? చెట్టు దేవుడు కదా, ఎన్నో పక్షులు ఉంటాయి, చెతకేసేస్తుంటాయి రెట్లో. ఎప్పుడన్నా చెట్టు కడుక్కుందా? మనసు నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు. బైబిల్ అందుకున్నది, అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి పని చేయవు, కాలుండి కూడా నడవు. మనమే శుభ్రం చేసుకున్న ఒక్క కాకి రెట్టగా బాబాయ్ అంటాం. ఆ చెట్టు నన్నాళ్ళు ఆ పక్షులు ఉంటాయి, ఆ పక్షులు ఉన్నాళ్ళు రెట్టలు ఎత్తనే ఉంటాయి, తుడుచుకోలేవు. రెట్టనే తుడుచుకోలేదు, పాపం ఏం తుడుతుంది? నీ జన్మ పాపాన్ని, నీ కర్మ పాపాన్ని, నీ యొక్క నైజ పాపాన్ని ఎలా తుడుస్తుంది? తన కొమ్మ మీద పడిన, తన ఆకు మీద పడినటువంటి రెట్టనే తుడుచుకోలేకపోతుంది. ఇంకో విషయం, వృక్ష రూపంలో వచ్చాడుకో, నరుడు అవసరముకే నరుకుతాడండి. ఆ కిటికీలు చెక్కతో చేశాయి, ఇది చెక్కతో చేశారు, అది చెక్కతో చేశారు, అది చెక్కతో చేశారు, డోర్లు చెక్కతో చేశారు. మీ ఇంట్లో చూస్తే సోఫా సెట్, డబల్ కట్ మంచము, దివాన్ కట్టు, ఆడోళ్ళకి ఇష్టమైనటువంటి ఏంటది డ్రెస్సింగ్ టేబుల్, దాని ముందు నిలబడి 10 సార్లు వస్తారు అలా. మొగోళ్ళు దాని మొక్క సరిగా చూడరు, ఇలా ఇస్తారు పోతారు. ఇద్దరు తెల్లాళ్ళు దాని మీద కూర్చుని అని చూసుకుంటాం మనం. గమనించండి దేవుని పిల్లలారా, ఒకవేళ చెట్టు రూపంలో దేవుడు వస్తే అవసరానికి ఏం చేసుకుంటారు? నరికేస్తారు. అవసరానికి ఏం చేస్తారమ్మా? నరికేస్తారు. కాబట్టి చెట్టు రూపంలో కూడా దేవుడు రాలేదమ్మా. దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నా, చెట్లు దేవుని పూజించండి. మీ ఏ దేవుడు అనుకుంటారో ఆ దేవుని పూజించండి. కానీ చెట్టుకి ఎప్పుడు దండం పెట్టుకోకండి, బొట్టులు పెట్టేసి ముద్దులు తీసుకోకండి. ఎందుకంటే రోడ్డుకి అడ్డంగా ఉందనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తారమ్మా? ఉంచవచ్చు కదూ, కనీసం అది తప్పుకోదు. రోడ్డు వేస్తున్నారు, ఇక్కడ నేను అడ్డంగా ఉన్నాను, వెళ్ళిపోవచ్చు కదా, చెట్టు ప్రాణం ఉంటేనే తప్పుకోదు. రోడ్డు అడ్డంగా ఎలా నిలబడుతుంది? గుద్దేసుకున్నప్పుడు గుద్దేసి చచ్చిపోండి. గమనించండి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా వృక్ష రూపంలో, చెట్ల రూపంలో కూడా లేదు. పల్లెటూరులో, ఇలాంటి పల్లెటూరులో చెట్లకు ఇప్పుడు కూడా దండాలు పెట్టే వాళ్ళు ఉన్నారమ్మా. నేను ఎవరిని విమర్శించట్లేదు, మీ ఇష్టం, దైవాన్ని పూజించుకోండి, మీ ఇష్టమైన దైవాన్ని. కానీ చెట్లకు దండాలు పెట్టకండి, అవి దేవుళ్ళు కాదు. దూత రూపము దాల్చి దొర్లబడిన ఎడల నరులు భీతాంగులై నక్కకుండ్రే. దేవుడు ఒక దూత, దేవతలాగా వచ్చేసాడు. ఇంకో తెల్ల బట్టలు వేసుకుని, ఇప్పుడు నేను ప్రార్థన అయిపోయిన తర్వాత కారులో వెళ్తాను. ఇందాక చెప్పిన అయ్యగారు మీకు, పాస్టర్ గారు అయితే తెగన వేసుకున్నారు. అమ్మా ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ దారంటే వెళ్తావు, భయం వేస్తుందమ్మా అన్నాను. తెల్ల బట్టలతో, ఎలాగా తెల్ల బట్టలతో దూతలాగా దేవుడు వచ్చేసాడు అనుకోండి. ఏం చేస్తాం? మనుషులు పైకి బాగానే ఉంటాం, చెప్పకూడదు కానీ కింద ప్యాంట్ అప్పటికే తడిసిపోయి ఉంటుంది, చెప్పుకోవద్దే. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని భయపెట్టేసేవాడు కాదు. ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. దేవుడు ఆ కాలంలో దూతలోకి వచ్చారు తప్ప ఈసారి నుంచి దూతలో రావడం మానేశాడు. ఎందుకు తెలుసా? భయపడుతున్నారని జనం. ఉదాహరణ చూడండి. రాత్రి వేళలో వారి మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి. బైబిల్లోనే దేవదూతను చూసి భయపడిపోయారు. ఇంక దేవుడే వచ్చేస్తాలాగా, దయ్యంలాగా అల్లిపోతాం మనం. ఇంకా నాకు స్టీరింగ్ కథలు ఇలా బిక్కిపోతాను అని చెప్పేసి, ఇంక మా బామర్ది అయితే ఇంకా ఏ ఉండదు, ఇంకా ఏం చేస్తాడో నాకు అయ్యో అంధకారం అయిపోద్ది. దేవుడు డైరెక్ట్గా వచ్చాడమ్మా. ఎవరు నమ్మకండి? దేవుడు వచ్చేసింది, దూత వచ్చేసింది అంటే ఎవరు నమ్మకండి? దేవుడు స్వయంగా ఏ దేవత రూపంలో రాడో
మీరు అనొచ్చు, ఇంకేలా వస్తాడండి బాబు చెప్పచ్చు కదంటే, దేవుడు దేవుళ్ళలాగే కూడా వచ్చాడు. ఎందుకంటే దేవుడే స్వయముగా ధరణికొచ్చిన, దేవుడే స్వయముగా ధరణికొచ్చిన నరులు భస్మంపై నలుగకుండ్రే. ఒకవేళ దేవుడే స్వయంగా ధరణికి అంటే భూమి మీదకి వచ్చేసాడు అనుకోండి, నరులు భస్మం అంటే బూడిద. భస్మం అంటే ఏంటమ్మా? బూడిద అయిపోయి నలుగుపోతారట. మనుషులను కాపాడడానికి రావాలి కానీ మనుషులందరూ బూడిద అయిపోతే ఇంకెందుకు ఈ లోకానికి వచ్చి? నేను బాగు చేయడానికి వస్తాను. ఇప్పుడు డాక్టర్ నాడు వైద్యం చేయడానికి వస్తానని చెప్పేసి, అమ్మ నీ నొప్పులు తగ్గిస్తానని చెప్పేసి ఇంజెక్షన్ చేసి మొత్తం ఒళ్ళంతా ముందున్న కన్నా ఎక్కువ నొప్పులు వచ్చేస్తే ఇంకెందుకు డాక్టర్? కాబట్టి దేవుడు స్వయంగా రాలేదు. ఎందుకంటే బైబిల్లో ఉంది. అంతేకాకుండా కొన్ని హిందువులు కూడా నమ్ముతారు సూర్య భగవానుడు అని. ఒక సూర్యుడు కాంతికే అంత దూరంలో ఉంటాడు సూర్యుడు. చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు దేవుడు అంటే సూర్యుడు. ఆ సూర్యుడు కాంతికే నువ్వు ఎండాకాలం అయ్య బాబా గాలి ఆడతలేదు. ఒక ఆవిడ ఉంటుంది గోళంలో కూర్చుంటుంది వెళ్ళి ఎండాకాలం. ఎక్కడమ్మా? కసిరు వచ్చేసి గోళంలోంచి ఎగదు. సీట్ ఒకటి వచ్చినా సరే గోళంలోంచి సమాధానం చెప్తుంది. పాస్టర్ గారు వచ్చినా సరే గోళంలో ప్రార్థన చేయాలి ఆయనకి. ఏమంటే కసిరి. చూడండి, ఇప్పుడంటే అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, కానీ ఎండాకాలం అందరి చేతుల్లో అట్టలు ఉంటాయి. ఏమంటాయమ్మా? చర్చికి బైబిల్తో పాటు ఏమట్టుకొస్తారో అట్టట్టుకొస్తారు. ఎందుకు అట్టట్టుకొస్తారు తెలుసా? ఇప్పుడైతే ఫ్యాన్ ఒక చూస్తలేదు, కానీ ఎండాకాలం అందరూ తిరగదట్టి తిరగవే అంటారు. అందరూ అట్లా వేసుకుని ఇసుకుంటుంటాం. ఏసీ రేట్ వేసుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు ఏసీలు అంటే ఫ్యాన్ లైట్ వేసుకుంటున్నాం, ఫ్యాన్లు అంటే ఇసుకర్ లైట్ వేసుకుంటున్నాం. ఇవి గాలి ఆడక చచ్చిపోతున్నాం. ఎక్కడో దూరంగా ఉన్నాడు అతను, ఎవడో సూర్యుడు. అలాంటి కాంతి ఉన్న సూర్యుడు కాంతి ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. అందుకని బైబిల్లో కూడా ఉంది, పాట కూడా పాడుకుంటాం. ఏ పాట? చప్పట్లు కొట్టండి అందరూ. ఇప్పుడు కాదు, పాట పాడేటప్పుడు. రాజాతి రాజా నీవే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం. రాజాతి రాజా నీవే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా. యేసయ్య అంటే దేవుడు ఎన్ని సూర్యుల కాంతిని మించున్నాడండి? ఒక సూర్యుడు కాంతికే ఫ్యాన్ వేసేస్తున్నాం, ఒక సూర్యుడు కాంతికే ఏసీ వేసేస్తున్నాం, ఒక సూర్యుడు కాంతికే గోసి పెడేస్తున్నాం. ఒక సూర్యుడు కాంతినే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా, అంత దూరంలో ఉన్న సూర్యుడు కాంతి. కోటి సూర్యులు తేజోమయం ఉన్నటువంటి, అంతకు మించిన తేజోమయం కాంతి ఉన్నటువంటి. అందుకనే ప్రకటన గ్రంథము రాసేటప్పుడు యోహాను ఆ పద్మాసు దీపంలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి చూడలేకపోయాడు. చచ్చిన వాళ్ళ వలే పడి ఉన్నాడటండి, మూర్చిపోయాడటండి. అలాంటిది భూలోకానికి స్వయంభవుడు, మహాశక్తిమంతుడు, మహామహిమ గల దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ గొప్ప దేవుడు, కోటి సూర్యుల కాంతిని ఇచ్చిన వాడు, ఆ దేవుడు ఈ లోకానికి కొంచెం భూమికి కొంచెం దగ్గరకు వచ్చినా సరే భూమి మసిబొగ్గులా మాడిపోద్ది. భూమి మసిబొగ్గులా మాడిపోతే మనం ఏమైనా ఫేరంలో రాసుకున్న వాళ్ళు తెలకొంటామా? మనం మాడి మసి అయిపోతాం. అందుకని దేవుడు స్వయంగా ఈ లోకానికి రాలేదు. మరి ఎందుకు ఎలాగొచ్చాడంటే, గాన దేవుండు నరావతారి అయి, గాన దేవుండు నరావతారి అయి ధరణికొచ్చెను నరులను రక్షింపను. కాబట్టి దేవుడు జంతు రూపంలో రాదు కాబట్టి జంతువులు ఏమి దేవుళ్ళు కాదు, ఇప్పుడు దండం పెట్టకండి. చెట్టు రూపంలో రాలేదు కాబట్టి చెట్లు దేవుళ్ళు కాదు, దండం పెట్టకండి. దూతల రూపంలో రాలేదు కాబట్టి దేవతలు దేవుళ్ళు కాదు, దండం పెట్టకండి. దేవుడే స్వయంగా రాలేదు కాబట్టి దానికి కూడా దండం పెట్టకండి. దేవుడు మానవ రూపములో మనిషిని రక్షించడానికి, ఏ మనిషి అయితే చెడిపోయాడో, ఏ మనిషి అయితే కోపం వచ్చిందో, ఏ మనిషికి అయితే శాపం వచ్చిందో, ఏ మనిషిలో అయితే క్రోధం వచ్చిందో, ఏ మనిషిలో అయితే అసూయ వచ్చిందో, ఏ మనిషి అయితే నరహత్య చేయడం మొదలు పెట్టాడో, అలాగ మంచిగా ఉన్న మనిషి చెడిపోయాడు. ఆ చెడిపోయిన మనిషిని మరలా రక్షించుకోవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడంటే మనిషిలాగా వచ్చాడు. దీని స్తోత్రం చెప్పండి. మనిషిలాగా వచ్చాడండి. అలా మనిషిలాగొచ్చి లోకంలో పుట్టి మనిషి కొరకు చనిపోయిన దేవుడు ఎవరన్నా ఉన్నాడంటే యేసుప్రభు.
దేవుడు ఒక్కడే గుర్తుపెట్టుకుని, యేసు ప్రభు ఒక్కడే మనుషుల కోసం చచ్చిపోయాడు. ఎవరు మనుషుల కోసం చచ్చిపోలేదు. పెళ్ళం కోసం యుద్ధం చేసినోడు ఉన్నాడు, పెళ్ళం సెకండ్ వైఫ్ కోసం యుద్ధం చేసినోడు ఉన్నాడు, లేదా దానికోసం దీనికోసం ఇంటి కోసం పరువు కోసం ప్రతిష్ఠ కోసం తండ్రి కోసం ఆడు కోసం ఎంతసేపు వాళ్ళ కోసమే చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి కోసం కాదు, మనందరి కోసం నలగొట్టబడి బలియాగమై చనిపోయి రక్తము చిందించి తన ప్రాణాలు కోల్పోయినటువంటి ఏకైక దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. దీని చెప్పండి. అలాంటి దేవుడు ఈ లోకాన్ని నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎందుకు రక్షించడానికి వచ్చాడంటే, ఒక తల్లి బురదలో తన బిడ్డ పడితే బురదలో ఉన్న తన బిడ్డను నీళ్లతోనూ సబ్బుతోనూ ఎలాగైతే కడుగుతుందో, అలాగే పాపములోను, వ్యాధిలోను, శాపములోను, దోషములోను, భయములోను, బిడియములోను పడిపోయిన మనందరినీ కడగడానికి నీళ్లతో కాదు, కోళ్ళ రక్తముతో కాదు, మేకల రక్తముతో కాదు. ఎందుకంటే ఎడ్ల రక్తముతో పాపం పోదు, కోళ్ళ రక్తముతో పాపం పోదు. నీ పాపం కడిగే యేసు రక్తము చాకలివాని సబ్బు వంటిది. ఎడ్ల రక్తంతో పాపం పోదు, కోళ్ళ రక్తంతో పాపం పోదు. తప్పులు చేసి కోడి కోసేస్తున్నావు, తప్పులు చేసి మేకను పలిచేస్తున్నావు. వద్దు, మేకలు చంపొద్దు, కోళ్ళను చంపొద్దు. నీ కొరకు నా కొరకు కోళ్ళు కాదు చావాల్సింది, మేకలు కాదు చావాల్సింది. పరిశుద్ధుడైన దేవుడే చచ్చాడు, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. తల్లి నీళ్లలో కడిగినట్లుగా నిన్ను నన్ను తన పరిశుద్ధ పవిత్ర రక్తముతో ఉదక స్నానము చేయించాడు. దీని స్తోత్రం చెప్పండి. అలాంటి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఒకప్పుడు పుట్టాడు. ఈరోజు వాక్యం విన్నావు, ఇక్కడున్న వాక్యం విన్న వారిలో ఈరోజు అన్నాడు దేవుడు, నేను ఆ రోజు పశువుల పాకలో పుట్టాను నీ కోసం, ఆ రోజు బెత్లెహేములో పుట్టాను నీ కోసం, ఆ రోజు మరియ తల్లి గర్భంలో పుట్టాను నీ కోసం, ఆ రోజు ఈ లోకంలో పుట్టాను. కానీ ఈరోజు వాక్యం వింటున్నాను నిన్ను. తమ్ముడు, ఇంకా బాప్తీసం పొందలేదా? యేసుప్రభు మాటలు వింటున్నావు, యేసుప్రభు వాక్యం వింటున్నావు, యేసుప్రభు పాటలు పాడుతున్నావు, యేసుప్రభు అంటే ఇష్టం ఉంది నీకు, ఇంకా నువ్వు బాప్తీసం పొందలేదా? దేవుడు ఈరోజు వాక్యంతో చెప్పి అంటున్నాడు, నేను ఇంకా బెత్లెహేములో పుట్టను, నేను మరి గర్భం నాకొద్దు, ఇప్పుడు నేను నీ గుండెల్లో పుట్టాలనుకుంటున్నాను, నీ హృదయంలో పుట్టాలనుకుంటున్నాను, నీ యొక్క కడుపును పుట్టాలనుకుంటున్నాను, నీ కుమారుడుగా ఉండాలనుకుంటున్నాను. నీ కడుపులో పుట్టి, నీ హృదయంలో పుట్టి, ఇదిగో పున్నామ నరకము నుండి నీ కొడుకు తప్పించడో గాని, నీకు కూతురు పుట్టినా కొడుకు పుట్టినా తప్పించడో గాని, నేను నీకు కొడుకుగా ఉండి నిన్ను నరకం నుంచి తప్పిస్తాను అన్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి. దీంట్లో ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యా మీ మాటలు విన్నాం, జనవరి 1కి మేము రక్షణ పొందుకుంటాం, బాప్తీసం పొందుకుంటాం. ఈ రోజు తెలుసుకున్నాం యేసు ప్రభుకి మేమంటే ఎంత ప్రేమో, యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం. ఇన్నాళ్ళు చెట్లే దేవుడు అనుకున్నాం, ఇన్నాళ్ళు పుట్టలే దేవుడు అనుకున్నాం, ఇన్నాళ్ళ దేవతలే దేవుడు అనుకున్నాం, ఇన్నాళ్ళు జంతువులే దేవుడు అనుకున్నాం. మాకు తెలియదయ్యా, ఏను ముద్రలో అయ్యా, నోటికి భాష రాదయ్యా, చదువుకోలేదయ్యా, మాలమూల ప్రాంతం అయ్యా, మాకు దేవుడు అంటే ఏటో తెలియదయ్యా. ఈ రోజు మంచి మాటల ద్వారా మీరు మాకు చెప్పారు. ఈ రోజు మేము తెలుసుకున్నాం యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడని. మేము బాప్తిజం పొందాలనుకుంటున్నాం, పాస్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నాం, సంఘంలోకి రావాలనుకుంటున్నాం, పాటలు నేర్చుకోవాలనుకుంటున్నాం. యేసు ప్రభువే నిజమైన దేవుడిని అంగీకరించాలనుకుంటున్న వారు దయచేసి మోకరించని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి స్తోత్రము.